అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాలు మరో మలుపు తిరిగాయి. కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరకెపూడి గాంధీ వెళ్లారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరకెపూడి గాంధీని వారి అనుచరులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరకెపూడిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మరో సవాల్ కూడా విసిరారు. రేపు ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఇక కౌశిక్ రెడ్డి అరకెపూడి గాంధీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరువురి ప్రతి సవాలతోటి తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పాలి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు రాజు నాయక్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ముందుగా రాజు నాయక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజు నాయక్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుందండి. నమస్కారం అండి. ఎస్, రాజు నాయక్ గారు, చూసాం ఇవాళ అంటే కొన్ని రోజులుగా సవాలు ప్రతి సవాలు, నేనంటే నేను, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇరువురు కూడా, అంటే అరకెపూడి గాంధీ గారు అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇరువురు కూడా సవాలు ప్రతి సవాలు విసురుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించిన అరకెపూడి గాంధీ గారు ఆ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. భారీ కాన్వాయ్ను వేసుకుని అనుచరులతో వెళ్ళారు. అయితే అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు, మరోవైపు మీడియా, ఇలా మొత్తం అక్కడంతా జనసంద్రంగా ఉంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి ప్రవేశించడానికి గేట్లు బద్దలు కొట్టుకుని మరీ వెళ్ళారు అని ఒక వాదన, టమాటోలు గుడ్లతోటి రాళ్లతోటి కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేశారని మరో వాదన, ఇలా చాలా వాదనలు అంటే వస్తూ ఉన్నాయి. ఆఖరికి ఆయన మీడియా ముఖంగా కూడా కౌశిక్ రెడ్డిని పలు విధాలుగా నిలదీశారు కూడా అరకెపూడి గాంధీ గారు. అంటే టోటల్గా ఇప్పుడు వరకు జరిగిన ఈ హైటెన్షన్ వాతావరణం గురించి మీరేమంటారు? అరకెపూడి గాంధీ గారు పిరికి పంద చర్య అంటారు దాన్ని. ఏంటంటే కోడి గుడ్లతోటి ఒకవేళ ఇంటికి వస్తే, ఒకవేళ ఆయన ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ లో చేరలేదు, నేను బీఆర్ఎస్ లో ఉన్నా, నాకు అందుకొరకే పిఎస్సి చైర్మన్ ఇచ్చిర్రు, నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటే బీఆర్ఎస్ కండువ కప్పుకొని ఇంటికి వస్తే సాధారణంగా స్వాగతం పలికేవారం, చేసేవారం. కానీ నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా అని ఈయనకు మార్నింగ్ ఉదయమే తెల్లవారుజామునే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పాడి కౌశిక్ రెడ్డి గారికి హౌస్ అరెస్ట్ చేసి ఇంటికాడ ఉండేసి ఆ గుండాలతోటి దాడులు చేయించి, గుండాలతోటి ఆయన వర్గంతో వచ్చి కోడిగుడ్లు లేకపోతే టమాటాలు తీసుకొచ్చి దాడులు చేయడం, కిటికీలు బలగొట్టడం, అద్దాలు బలగొట్టడం, ఇదంతా కూడా పోలీసు వారి సమక్షంలో రేవంత్ రౌడీయిజం నడిపిస్తున్నటువంటి నాటకం ఇదంతా. రేవంత్ గారు నడిపిస్తున్నటువంటి రౌడీయిజం. ఎందుకంటే ఒక సోదర ఎమ్మెల్యేని తీసుకొని వాళ్ళ ఇంటికి అనుచర వర్గంతో దాడులు తీసుకొని, కర్రలు తీసుకొచ్చి, కోడిగుడ్లు తీసుకొచ్చి, లేకపోతే అంటే ఒక ఫ్యామిలీ తోటి ఇంట్లో ఉండే వ్యక్తినికి ఒక ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేయడం అంటే వీళ్ళ యొక్క ఒక స్థాయి మరిచి ఎటెళ్ళిపోయారు అనేది చూడాలి. ఒకవేళ నిజంగా నేను బీఆర్ఎస్ లో ఉన్నా, అంటే ప్రతిపక్షంగా నేను బీఆర్ఎస్ లో ఉన్నా, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు నా పేరు ప్రతిపాదించారు, పిఎస్సి కమిటీ చైర్మన్ అందుకొరకే నియమించారు అని చెప్పేసి ఒకవేళ మాట్లాడితే ఆయన ఇంటి పైన కానీ ఆయన గెలిచిన పార్టీ కండువ కప్పుకొని రమ్మని చెప్పిండు. అది కాక నీ ఇంటికి వచ్చి ఆ సినిమా డైలాగులు కొట్టి అన్ని చిల్లర వేషాలు వేసి ఆయన ఇంటి పైన దాడి చేసి మేము రేపు ఊకోవడానికి మేమేం ఖాళీగా కూర్చోలేదండి. మేమేం తెలంగాణ, ఆయన ఆంధ్రాకి వచ్చి ఇడికి వచ్చి బతకనికి వచ్చి ఆయనకు వచ్చి కేసీఆర్ గారి కాలయ్యబడి టికెట్ తీసుకొని కేసీఆర్ గారి ముఖం చూసి ఆయనకు ఓటేసిరే తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షేర్లింగంపల్లి వాళ్ళు ఈయన మోతబరి అని చెప్పేసి ఈయనకి వేయలేదండి. ఈయన ఏదో దేశానికి ఇక్కడ ఉద్ధరించిందని వేయలేదు. కేసీఆర్ గారి ముఖం మీద ఓట్లు వేసుకొని గెలిచి ఈ రోజు తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ఎమ్మెల్యే పైన దాడి చేస్తే, తెలంగాణ ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేస్తే మేము ఖాళీ కూర్చోవడానికి మేము ఖాళీగా లేము. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు పేపర్ లో మాట్లాడినట్టుగా, మీడియాలో మాట్లాడి చెప్పేది ఉండే. కానీ ఆయనను ఇక్కడ అరెస్ట్ చేయించి రేవంత్ గారు ఆయనను అరెస్ట్ చేయించి అక్కడ ఆయన రేవంత్ అనుచర వర్గము, రేవంత్ గుండాలను తీసుకొచ్చి రేవంత్ వాళ్ళు దాడి చేస్తే ఇక్కడ ఖాళీ కూర్చోవడానికి ఎవరు లేము. అందుకొరకు తెలంగాణ ఉద్యమంలో కూడా
కేసీఆర్ గారు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలు చేస్తా ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు సంఘాల కూర్చొని తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పెట్టింది ఇదే రేవంత్. ఈ రోజు ఇదే తెలంగాణ బిడ్డ అయినటువంటి కరీంనగర్ బిడ్డ పైన ఈ రోజు ఆంధ్ర వాళ్ళతోటి దాడి చేస్తున్నారు. ఈ రేవంత్ నైజం మారలేదు, రేవంత్ మనసు మారలేదు, రేవంత్ నైజం మారలేదు. ఈ రోజు ఖచ్చితంగా దానికి బదులు తీర్చుకుంటామండి. రైట్ రాజు నాయక్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, ఈ రోజు జరిగిన మొత్తం ఏదైతే ఉందో అరకిపూడి గాంధీ గారు మొత్తం ఒక కాన్వాయ్గా బయలుదేరి కూకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి వరకు ఆయన వెళ్ళి అక్కడ జరిగిందంతా దానికి సంబంధించి లింగం యాదవ్ గారు మీరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి.